హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రెండీ ఐడియాస్. ఈరోజు ఈ వీడియోలో స్ప్రింగ్ ఆనియన్స్ విత్ ఎగ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. ఈ కర్రీ ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుంది, త్వరగా అవుతుందండి. కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు మొదటిసారి నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఒక మందపాటి కడాయిని తీసుకొని అందులోకి 2 స్పూన్ల వరకు నూనెని తీసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత గ్రీన్ పీస్, అదేనండి గ్రీన్ పచ్చి బఠానీ అంటారు కదా, అదే 1 స్పూన్ను వేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా జీలకర్రని, ఆవాలను కూడా వేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఒక పెద్ద సైజు ఆనియన్ని వేసుకోవాలి. ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఒక క్యారెట్ని పెద్ద సైజుని వేసుకోవాలి. ఒక రెమ్మ కరివేపాకులను కూడా వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని రుచికి సరిపడ ఉప్పుని కూడా వేసుకొని కలుపుకోవాలి. కొద్దిసేపు వేగనివ్వాలి. లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ పసుపుని కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న 2 టమాటాలను వేసుకోవాలి. అంతా కలిసేలా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని 5 నుంచి 10 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని, సరిపోకపోతే 1 స్పూన్ వరకు వేసుకోవాలి. ఇందులోకి 1 స్పూన్ గరం మసాలాను కూడా వేసుకోవాలి. 1 స్పూన్ ధనియా పొడిని కూడా వేసుకోవాలి. కారానికి తగ్గట్టు కారాన్ని వేసుకోవాలి. నేను 1 స్పూన్ని వేసుకున్నాను. ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలపడం వలన ఉప్పు, కారం, మసాలాలన్నీ పీసెస్కి పడుతుంది. ఈ విధంగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 3 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఈ టమాటా ముక్కలు, క్యారెట్ ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇందులోకి మనకి కావాల్సిన ఎగ్స్ అన్నీ వేసుకోవచ్చు. నేనైతే 3 ఎగ్స్ని వేసాను. మనకి ఎన్ని ఎగ్స్ కావాలి అనుకుంటే అన్నీ వేసుకోవచ్చు. ఎగ్స్ అన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల వరకు అలాగే ఉంచుకోండి, కదపకూడదు. 5 నిమిషాల తర్వాత ఇలా మూత తీసేసి ఒకసారి కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా నిదానంగా కలుపుకోవాలి, ఎలా పడితే అలా కలపకూడదు. ఈ విధంగా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా పుదీనా, కొత్తిమీరను సన్నగా తరిగి వేసుకోవాలి. మూత పెట్టుకుని ఒక 2 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాత మూత తీసేసి ఇలాగా కలుపుకోవాలి. ఈ ఎగ్ మొత్తం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లి పొరకను వేసుకోవాలి. ఇది త్వరగా వేగుతుంది కాబట్టి ఎగ్ వేసిన తర్వాతనే వేసుకోవాలి. ఈ ఉల్లి పొరకను ఇంగ్లీష్లో స్ప్రింగ్ ఆనియన్ కూడా అంటారు. ఈ విధంగా మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఈ ఎగ్, స్ప్రింగ్ ఆనియన్ మొత్తం కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. చూసారు కదా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఎగ్ వేసిన తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.